కానీ చూపున్నారు వరకు. హాయ్. సో ఇప్పుడు సైలెంట్గా నేను దాచేస్తాను. హాయ్ ఆల్ మై బ్యూటిఫుల్ పీపుల్, అందరూ ఎలా ఉన్నారు? సో ఫస్ట్ డే నేను ఇండియాలో దిగ్గానే ఫస్ట్ వచ్చింది అమ్మమ్మ వాళ్ళ ఊరు అనమాట. ఇది అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళే దారిలోనే ఉంటుంది. సో ఫస్ట్ అమ్మమ్మ వాళ్ళ ఊర్లో ఆగి వీళ్ళందరినీ కలిసేసి నేను అప్పుడు అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్దాము అనుకున్నాను. సో మా అమ్మమ్మ వాళ్ళ ఊరు ఎంత బాగుంటుందో మీరే చూసేసేయండి. సో పక్కా పల్లెటూరు అనమాట. నాకు చాలా ఇష్టం. మా వాళ్ళందరూ ఇక్కడ ఉంటారు. సో ఖచ్చితంగా ఇక్కడ ఆగకుండా ముందుకైతే అస్సలు వెళ్ళలేను. ఇక్కడ ఎప్పుడూ బాగుంటుంది. నాకైతే చాలా బాగా ఇష్టం. ఇది వచ్చేసి మా ఇద్దరు మామలు ఉండే ఇల్లు అన్నమాట. సో వాళ్ళ ఫ్యామిలీ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి ఇంకొక మామ ఉండేది అన్నమాట. అండ్ దీని తర్వాత వచ్చేసి మా పెద్ద మామయ్య ఇల్లు అన్నమాట. నెక్స్ట్ది ఇది మా పెద్ద బావ ఇల్లు, మా పెద్ద మామయ్యది. మా పెద్ద బావ వచ్చేసి ఇక్కడ ఉంటాడు. అండ్ మా చిన్న బావ వచ్చేసి ఇంకోండి కనిపిస్తుంది కదా, ఈ ఇంట్లో మా చిన్న బావ వాళ్ళు ఉంటారనమాట. ఎంత బాగుంటుందో, ఎప్పుడు సందడిగా మాకు. సో అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి ఫ్రెష్ అప్ అయిపోయి తోటకైతే మేము బయలుదేరిపోయాము అందరం సరదాగా. ఈరోజు నేను తోట చూపిస్తాను మీకు, ఎలా ఉంటుంది అక్కడ, మేము ఈరోజు ఏం చేస్తున్నాము అనేదంతా మీకు ఈ వీడియోలో చూసేసాను. హాయ్ నిఖిల్. సో వీడు వచ్చేసి మా బావ కొడుకు. అండ్ వీడు వచ్చేసి మీరందరూ చాలాసార్లు వీడియోస్లో చూసుంటాడు. షికాగోలో నాతోనే ఉన్నాడు, ఇక్కడ నాతోనే ఉన్నాడు. అండ్ షీఈ్ మై క్యూట్ లవ్లీ సిస్టర్. అండ్ వన్ మోర్ సిస్టర్ ఇస్ ఇన్ హైదరాబాద్. మా వాడు కనిపిస్తున్నాడు కదా. సో ఇది ఇట్స్ నాట్ హిస్, ఇట్స్ మై బావాస్. బాగున్నారా? తీస్తున్నాను. ఎలా ఉంది తోట? ఎలా ఇదేం తోట? మిరప తోట. ఎప్పుడు వేసాక ఎన్నాళ్ళకి కోస్తారు? 3 నెలలకి. ఇప్పటికి ఎన్నాళ్ళు అయింది? ఓకే, ఇంకొక నెలకా? అందరికి హాయ్ చెప్పు. హాయ్. సార్ ఇక్కడ మాకు ఎంత ఉందో చూపిస్తాను. ఇక్కడ మనకి కని చూపున్నర వరకు, అంటే ఎక్కడ వరకు అయితే కొండ ఉంది కదా, కనిపిస్తుంది కదా, ఆ కనిపించేదంతా. అండ్ ఇటు సైడ్ ఆ ఎండింగ్ వరకు, అంటే ఎంతవరకు అయితే కనపడుతుందో అదంతా కూడా మాదే. సార్ మీరు కామెడీ చేయకండి సార్, సీరియస్గా మాట్లాడుతూ. ఇది మా తాత సంపాదించిన ఆస్తి. దాన్ని మా వాళ్ళు ఇంకొద్దిగా రెట్టింపు చేసుకుంటూ అట్లా అట్లా ఎక్స్టెండ్ చేసుకుంటూ వస్తున్నారనమాట. సో ఇదంతా అనమాట. సో ఇదైతే ప్రజెంట్ ఒక చిన్న బిట్ వరకు కౌలుకి ఇచ్చారు. ఇది పత్తిది. సో ఇదైతే పత్తి కౌలుకి ఇచ్చారనమాట, కొంతవరకు, అంతా ఇవ్వలేదు. అండ్ ఇది మిరపకాయ. సో మిరప తోట వచ్చేసి మా వాళ్ళే వేస్తున్నారు. ఇంకా ముందు చాలా ఉంది. పత్తి, ఇది పత్తి. ఇంకా వెనకొచ్చేసి వడ్లు, వరి పొలం ఉంది. అక్కడ మీకు ట్రాక్టర్ కనపడుతుంది కదా, అది వరి కోపిస్తున్నారు. మీకు ఎలా కోస్తారు ఏంటి అవన్నీ కూడా నేను అక్కడికి వెళ్ళాక చూపిస్తాను. లెట్స్ గో. ట్రాక్టర్ మీద కనిపించేది మా మామ అన్నమాట. సో ఇప్పుడు బేసిక్ సెన్స్ ఉంటుంది మనుషుల దగ్గర. సో వడ్లు కోస్తున్నారు. మా మామ కనిపించేది. ఇది చూస్తున్నారు కదా, నేను ఇండియాలో ఉన్నప్పుడు ఇయే తిని పెరిగాను. షికాగో వెళ్ళాకే నేను బియ్యం కొనుక్కోవడం అలవాటు అయింది నాకు. సో హాయ్ మామ. సో ఎట్లుంది? ఇదేంటి వడ్లు కదా, ఎప్పటి నుంచి తీస్తే ఈ కుప్ప వచ్చింది? 4 నెలలు పడుతుంది కావడానికి. పొలం కాదు ఇది. ఎప్పుడు స్టార్ట్ చేసాం కొయ్యడం? 1 అవర్ అయితే. 1 అవర్ బట్టి అంత అయింది. మొత్తం 5 అవర్స్ చేసేది వడ్లు కదా. అవును. సో ఎన్నాళ్ళు ఉంచితే వడ్లు తయారవుతాయి? ఆగస్టు నెలలో నాటేస్తాం. ఓకే. ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, ఇక్కడికి రాచ్చు నవంబర్ 4 నెలలు, 120 రోజులు కోతకు వస్తుంది. ఓకే. సో 120 రోజులకి కోతకు వచ్చినప్పుడు దాన్ని ఎండిన తర్వాత కోస్తారు. ఎకరానికి వచ్చి పెట్టుబడి 40,000 రూపాయలు అవుద్ది. ఓకే. ఎకరానికి 35 బస్తాలు దిగుబడి వస్తుంది. ఓకే. అది 3 ఎకరాలు వరి పొలం.
5 ఎకరాలు పత్తి. ఇప్పుడు వరి పొలం 3 ఎకరాలు, ఓకే. తోట 5 ఎకరాలు, మిరప తోట. ఇక్కడ పత్తి 5 ఎకరాలు. ఒక్క నిమిషం మామయ్య, కనిపించేదంతా మందే అని చెప్పిన. ఓకే సారీ. నువ్వు వచ్చేసి ఇప్పుడు 4 ఓకే కట్ చేసినా. ఓకే ఓకే ఇప్పుడు ఈ ఒడ్లు అయిపోయినాయి కదా, ఇది పత్తి వేసాం. పత్తి సంవత్సరం వర్షానికి దెబ్బతిన్నది, తోట మంచిగానే ఉంది. ఈ కనపడే మట్టికి 20 ఎకరాల బిళ్ళ మందే అదనమాట. అవును వాస్తవేనే. ఇగో ఇది 13 ఎకరాలు కమలాకర్ బావది, ఇందులో మీకు ఉంది 1 ఎకరం. దట్స్ వాట్ ఐ వాంట్. నేను ఇక్కడికి ఎమోషనల్ అవడానికి రాలేదు, మిమ్మల్ని ఎమోషనలైజ్ చేయడానికి వచ్చాను. కమలాకర్ బావది 4 ఎకరాలు, అక్కడ మళ్ళీ ఒక 4 ఎకరాలు ఉంది. ఇది 13, అది 4, 17, అది 4, 20 అయిందిగా. ఓకే సరే. సో వడ్లు మీరు చేత్తో తీస్తారా మొత్తం మిషనే? మిషన్స్ రాకముందు, మిషన్ రాకముందు మనుషులు కోసేది. అంటే ఒక్కొక్క వడ్లు తీస్తారా? పుట్టడికి వాళ్ళ కోసినందుకు 5 కుండలు. 5 కుండలు అంటే 2 బస్తాలు పోతాయి. పుట్టడంటే 8 బస్తాలు, 9 బస్తాలు, 8 బస్తాలు, ఏరియాని బట్టి ఉంటుంది అట్లా. సో వాళ్ళకి డబ్బులు ఇయ్యరు, జస్ట్ వడ్లే ఇస్తారు. ఓకే. సో ఒకప్పుడు మ్యాటర్ కదా. అవును. ఇప్పుడైతే మిషన్ తో కోపించి వాళ్ళకి గంటకి 2000. ఓకే. అదే దిగబడే పొలం అయితే వేరే మిషన్ ఉంటుంది, ట్రాకర్ అని చేయింది, దానికైతే 3200. నువ్వు కొందాం అనుకున్న మిషన్ అదేనా? అది మిషన్ ఆ టైప్ది కాదు, అది వేరే అన్నమాట. మీరు కొనుక్కున్న అన్నది అయితే అది ఇదా? ఓకే. నువ్వు కొనుక్కుంటే చిన్నది కొనుక్కుందాం అనుకున్నా, మేము కొనుక్కుంటే పెద్దది కొనుక్కున్నా. ఇట్లా ఉంటుంది అనమాట. మా మామతో. ఓకే, మా మామతో ఇట్లా ఉంటుంది అనమాట. అక్కడ పైసలు ఉచితంగా మనకు చెట్లకు కాస్తున్నాయి, ఇక్కడైతే చెట్లకు కాదనుకొని పెద్దది కొనిచ్చుకుందాం అనుకున్నాడు మాతో. ఓకే. చాలా మందికి తెలిసే ఉంటుంది, కానీ తెలియని వాళ్ళ కోసం వడ్లు ఎలా ఉంటాయి అన్నది చెట్టుకి మీకు చూపిస్తాను. ఇది కూడా గొప్ప విషయమైనా చెప్పడం అని అంటే నాకైతే గొప్ప విషయమే. సో మనం యూస్ చేస్తాం కదా ఎవ్రీడే, సో వీటి గురించి తెలుసుకోవడం మన బాధ్యత కదా. ఇది ఇలా వడ్లు. ఇప్పుడు అక్కడ కనిపిస్తుంది కదా మీకు మిషన్, సో ఆ మిషన్తో కోపించేస్తున్నారు. ఆ మిషన్తో కోపించినప్పుడు మొత్తం కూడా ఇట్లా ఎక్స్ట్రాక్ట్ అయిపోతున్నాయి అన్నమాట. వడ్లన్నీ కూడా మంచిగా ఇలా వచ్చేస్తున్నాయి. సో కష్టపడి ఎండలో ఒక్కొక్కటి కోసే పని లేదు. ఇప్పుడు నేను మీకు క్లారిటీగా ఆ మిషన్ ఎలా కట్ చేస్తుంది అన్నది దగ్గర నుంచి చూపిస్తాను వడ్లని. పెట్టి కోసే ముందు చెట్లు ఇలా ఉంటాయి, ఎండిపోయాక కోస్తాము, పచ్చిగా ఉన్నప్పుడు కొయ్యదు. సో ఎప్పుడైతే మిషన్ వర్క్ అయిపోతుందో, మిషన్ వర్క్ అయిపోగానే ఇంకొంది భూమి ఇలా తయారవుతుంది. మొత్తం ఎండిపోయిందని కోస్తే భూమిలో మొత్తం ఇలా తయారవుతుంది. ఇంత ఎండ్స్ వరకు ఆ మిషన్ అనేది మొత్తం ఎండింగ్ వరకు కట్ చేసేస్తుంది. సో కట్ చేసి మనకి వడ్లని ఇస్తుంది. ఇంకా పిప్పంతా కూడా ఇంటికి వడ్డలాగా ఒక సైడ్ నుంచి మిషన్లో నుంచి బయటకు వచ్చేస్తూ ఉంటుంది. దీన్ని గేదెలకి, ఆవులకి మేత కోసం వాడతాం అన్నమాట. ఏలో పనిచేసే కొంతమందితో మాట్లాడి దీన్ని ఎలా తీస్తారు ఏంటి వివరాలు కనుక్కున్నాము. సో
ఇక్కడ నుంచి ఇట్లా ఇలా ఇలా తీయాలన్నమాట. మనం స్టార్టింగ్ కాబట్టి పువ్వులో ఒక్కొక్క ప్లేస్ నుంచి తీస్తున్నాం. అట్లా కాదు, ఇట్లా పట్టుకొని తీయాలి. 4 రెమ్మలు 4 సార్లు కాదు. అవును, ఓకే. చాలా ఈజీ. కాకపోతే ఇక్కడ కావాల్సింది ఏంటంటే ఎండకి తట్టుకునే ఓపిక, దాహాన్ని కంట్రోల్ చేసుకునే శక్తి ఇవి మనకు ఉండాలన్నమాట. సో నేనైతే ఇంత పత్తి తీసాను. మా మామని వెళ్ళి ఇప్పుడు పైసలు అడుగుతాం. మైకేది తినే బియ్యం అన్నమాట. ఇట్లా పడేసుకోవటాలు పోసుకోవటాలు అన్నీ చేయకండి. ఇది తినే బియ్యం. దీని నుంచి ప్రతి ఒక్క దాని నుంచి ఒక మెత్తకు వస్తుంది అనమాట. మీకు ఫార్మింగ్ అంటే వృత్తా అండి? ఇది మీ వృత్తా అనమాట? యాక్చువల్లీ మా తాతల వృత్తి. సో కానీ మేము అందరికీ తెలుసులేదా, అందరం కంప్యూటర్స్ సాఫ్ట్వేర్స్ అంటూ కొంతమందికి దీనికి దూరంగా ఉన్నాం ప్రజెంట్ అయితే. బట్ ఎట్ లాస్ట్ మళ్ళీ ఈ జనరేషన్ అగ్రికల్చర్ సైడే రావద్దాం అనుకుంటుంది. సో నేను వస్తున్నాను అన్నమాట. అరే పడిద్దిరా. మా తోటలో మందు కొడుతున్నారు, మిరప తోటలో. సో మీకు మిరప తోటలో మందు కొట్టేది చూపిస్తా, రండి. వీళ్ళందరూ అయితే చాలా గ్రేట్. ఇదంతా మీకు చూపించే వీడియోకే నేను మస్తు అలసిపోయినా. వీళ్ళందరూ అక్కడ పని చేస్తున్నారు, గ్రేట్. సో చూద్దాం, మీకైతే చూపించేస్తా అన్నమాట. ఇవి పండిపోయినాక కోస్తారు, ఇట్లా పండిపోయాక కోస్తాను. నేను ఈ 2 కోసినని తెలిసి సైలెంట్గా నేను దాచేసాను. ఈ 2 నేను కోసానని తెలిస్తే మా వాళ్ళు నన్ను తిడతారు. సో సైలెంట్గా నేను దాచేస్తాను. వాడు తిట్టేది ఎందుకంటే ఇది వాళ్ళదే. మీరు ఏం కోస్తున్నారు? ఏం చేయట్లేదు. మిరపకాయ ఎందుకు కోసాను? ఎవరిని కోసం? రూపాయి తీసుకోరా. రూపాయి కాదు ఇది. సో మిర్చి అన్నమాట, తేజ మిర్చి. మీరు ప్యాకెట్లో వాడతారు కదా, మనం కారం ప్యాకెట్లు ఉంటాయి కదా, అందులో వాడే మిర్చి కారంది ఇవే అన్నమాట. ఇంకొకటి పెయింట్లో కూడా మిర్చి వాడతారంట. సో ఆ పెయింట్లో వాడే మిర్చి కూడా అవి అన్నమాట. అటు సైడ్ మందు వేస్తున్నారు. సో మందు వేసేవేమో అట్లా పెయింట్లోకి వాడతారు. అవునా? సో ఏం చేస్తున్నారు ఇక్కడ? ఒకసారి మందు చూపించరా?
ఇది ఓన్లీ మిరప తోటలకే వేస్తారా ఈ మందు? అన్నిటికి అన్ని పొలాలకి వేస్తారా? రోజు వేస్తారా? 10 రోజులకి 10 రోజులకు ఒకసారి వేస్తారు. అంటే దేనికి పని చేయడానికి అని? కాయలు మంచిగా పురుగు ఉంటానికి ఓకే ఓకే. కాయ ఎదగడానికి అండ్ ఫ్రెష్గా ఉండడానికి అంట. ఓకే. ఇది చల్లినందుకు ఎంత ఇస్తారు? తెలిసిన వాళ్ళు కాబట్టి అంత రూపాయలు తెలిసిన వాళ్ళు కాబట్టి కట్టగా 100 రూపాయలు. అంటే మందు కట్టక 50 కేజీలకి 100 రూపాయలు. ఓకే. సో ఓకే ఓకే, ఇంకా జల్లేసేయండి చూసేద్దాం. చల్లేయండి. సో మీరు ఎలా చల్లుతున్నారో మనం వాళ్ళకి చూపిద్దాం. చేతులు ఖరాబ్ కావా అట్లా డైరెక్ట్ వేస్తే? పెరుగుతుంది. ఓకే, దీనికి ఈ చెట్టుకు మంచిగా ఉన్నాయి ఎర్ర ఎర్రగా. ఇది దీనివల్ల మనకి రంగులు కలర్స్ మొత్తం ఇది మంచిగా పనిచేస్తుంది మందుల వల్ల. ఓకే, థ్యాంక్ యూ. గంగవాయల కూర అనమాట. సో కొంచెం పీక్ చూపిస్తాను మీకు ఇలా ఉంటుందో. ఇది గంగవాయల కూర అనమాట. తింటారు గంగవాయల కూర. ఇది ఆకుకూర అనమాట మనం తినేది. మా ఊళ్ళకైతే ఇక్కడే పండుతుంది. సో ఎప్పుడన్నా వచ్చినప్పుడు మా మామయ్య వాళ్ళు మా బావ వాళ్ళు ఇక్కడ కోసుకెళ్ళి మా వాళ్ళకి ఫ్రెష్ ఆకుకూరలు కూడా మాకు. బందేనా? సో ఈ వీడియో కానీ మీకు నచ్చుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.